పిఠాపురం సీతయ్య గారి తోటలో గల ఆదిత్య పాఠశాల నందు ఇన్స్పైర్ 2025 అకాడమీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు నుండి సోషల్ వరకు అన్ని సబ్జెక్టులు వారికి వినూత్న అంశాలను విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి చక్కగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయసారథి మాట్లాడుతూ 700 మంది విద్యార్థులు 264 ప్రాజెక్టులు తయారు చేశారని తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులోని అంశాలను తల్లిదండ్రులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలియజేశారు. Clap. ఏం చెప్పాలనుకున్నా చెప్పి Sir, my name is Akash. I would like to explain about the location of Egypt. Egypt is located in the Africa, which is second largest continent. It shows the analysis and has a degree of knowledge. You observe my medical symbol. It is also small. What is this? This is a milestone. It is a milestone. It gives sweet soft skin. And it is a collaborated brand with brands in China. ఆదిత్య స్కూల్స్ పిఠాపురం ప్రిన్సిపల్ విజయసారథి మాట్లాడుతున్నాను. ఆదిత్య స్కూల్స్ పిఠాపురం నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 28వ తారీఖున ఇన్స్పైరా 2025 సైన్స్ ప్రాజెక్ట్స్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ వినీల్ గారిచే ప్రారంభోత్సవం చేయించబడ్డాను. అలాగే ప్రతివాడు పెట్టినట్టుగా సైన్స్ మ్యాథ్స్లోనే కాకుండా తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ అన్ని విభాగాల్లో కూడా మా విద్యార్థులు 755 మంది విద్యార్థులు 270 ప్రాజెక్టులు పెట్టి ప్రతి వచ్చిన ప్రతి పేరెంట్ని, మిగతా విద్యార్థుల్ని ఆకర్షించారు. వాళ్ళ కష్టం, వాళ్ళ వినూత్నమైన ప్రక్రియను ఎంతో మంది పేరెంట్స్ కొనియాడు. వీటన్నిటికీ కూడా మనము ప్రైజెస్ ఇచ్చే ఉద్దేశం దృక్పథంతో గవర్నమెంట్ టీచర్స్ని ఈ ప్రాజెక్టులో జడ్జిగా ఇవాళ ఆహ్వానించడం జరిగింది. తెలుగు చిన్నోడి గారు, హిందీ గణేష్ గారు, ఇంగ్లీష్ కుమారి గారు, మ్యాథమెటిక్స్ మూర్తి గారు, ఫిజిక్స్కి ఫణి గారు, కంప్యూటర్స్ కూడా ఫణి గారే, బయాలజీకి జిలానీ భాష గారు, సోషల్ సూర్యకుమారి గారు. వీళ్ళందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వాళ్ళ సమయాన్ని కేటాయించి వాళ్ళని ప్రోత్సహించారు. ఇటువంటి ప్రోత్సాహం మా విద్యార్థులకి పిఠాపురం ప్రజల నుంచి, అలాగే ఇలాంటి విజ్ఞానవంతుల నుంచి ఇంకా ఎంతో రావాలని ఈ కార్యక్రమానికి మాకు వెన్నుండి సహకరించిన మా చైర్మన్ శేషారెడ్డి గారు, మా డైరెక్టర్ శృతిరెడ్డి గారు ఎప్పుడూ కూడా మాకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్స్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీ రాణి ఆధ్వర్యంలో పిహెచ్సి ఎదుట కనకరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని, దళిత నాయకుడని చెప్పుకుంటున్న పులి ప్రసాద్ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మహిళల్ని చూడకుండా దుర్భాషలాడడం చాలా దారుణమైన చర్య అని అన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు విన్నవించిన కనకరాజుతో కుమ్మక్కైన వైద్యులు శివబాబులు 2 MLHPలను
సస్పెండ్ చేస్తున్నారని, ఇద్దరిని పిహెచ్సి పరిధిలోనే ట్రాన్స్ఫర్ చేశారు కానీ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జగ్గంపేట మండల ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. మహిళలను అవమానపరుస్తున్న వారిని వెంటనే, మహిళలను అవమానపరుస్తున్న వాళ్ళపై వెంటనే చర్యలు. గారు శుక్రవారం డ్రైడే చేస్తుంటే ఎమ్మెల్యే చూ గారు చేయమన్నారండి. ఒక ఫోటో పెట్టగానే అతను వెంటనే రెస్పాండ్ అయ్యి అసలు నేను ఎవరు ఫోటో పెట్టమన్నాడు. డ్రైడే నీదా, నీ వర్క్ ఏంటి సంగతి, నువ్వేం ఎలా చేస్తావు ఉద్యోగం అని డిమాండ్ చేసి 10 సార్లు వేధించేస్తున్నాడండి. కాట్రూలపల్లి పిహెచ్సి ఆశా వర్కర్గా చేస్తున్నానండి. పులిప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి నీ జాబు అమ్మాయి మీతో పాటు 8 మంది జాబులు పీకేస్తున్నాము ఆశా వర్కర్లు అని చెప్పారండి. నాకు ఏ అర్థమైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము అడుగుతున్నామండి. సెక్సువల్ అరెస్ట్ చేస్తూ హెచ్ఎస్ కనకరాజు ఆశాలపై, ఏఎన్ఎంలపై అందరిపై సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు. అంతేకాదు కనకరాజు నాకు జిల్లాలోని రాష్ట్రంలోని నాకు ఉన్నతాధికారులందరూ తెలుసు, మీ అందరికీ నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నది. పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ శివబాబు అలాగే హెచ్ఎస్ కనకరాజు వీళ్ళిద్దరూ మహిళల్ని చాలా అవమానకరంగా చూస్తున్నారు. మహిళల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం ఒకటే కాదు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఒక ఆశా వర్కర్లే కాదు, ఆశా వర్కర్లనే అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ పరిధిలో పనిచేస్తున్న ఎమ్మెల్యేని అలాగే ఏఎన్ఎంస్ని అందరినీ కూడా వాళ్ళిద్దరూ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి అండగా మళ్ళీ ఇక్కడికి సోరంపాలెం మేము హెచ్ఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు, కేపీపురం డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ మేము కోరుకునేది ఏంటంటే కోరిక కాదు, వాళ్ళ శిక్ష పడాలి అంతే తప్ప వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కాదు సరైన శిక్ష. వాళ్ళ అవసరమైతే శాఖపరమైన ఎంక్వైరీ జరపాలి. ఎవరైతే వేధింపులకు గురయ్యారో ఆ మహిళలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి అంతే తప్ప ట్రాన్స్ఫర్లు కాదు. అందుకోసమనే ఈ రోజున ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. డిఎంహెచ్ గారిని ఆల్రెడీ కలిసి 2-3 సార్లు వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశారు, చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ సరైన శిక్ష కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేస్తామని, ప్రైవేట్ బడా వ్యక్తులకు వారి ఏజెన్సీలకు పనులు అప్పగిస్తామని మంత్రివర్గ సభ్యులు పత్రికల్లో ప్రకటించడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు పిలుపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆప్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లింపు, పనులు అప్పగింత మున్సిపల్ శాఖకే బాధ్యతలు అప్పగించాలని, బడా వ్యక్తులకు వారు ఏజెన్సీలకు అప్పగించవద్దని, ఆప్కాస్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర అధిక ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయాలని, గత 3 సంవత్సరాలుగా పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు, ఎన్కోస్మెంట్, 3 DAలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సామర్లకోటలో PH వర్కర్లచే డ్రైవర్ల పనులు చేయిస్తున్నారని, తక్షణమే పనులు నిలుపుదల చేయాలని, వారికి ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహించాలని, డిప్యూటేషన్ పేరుతో కార్మికులను సొంత పనులు చేయిస్తున్నారని, వీటిని వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
తమ సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 11వ తేదీన చలో విజయవాడ వెల్లుటకు సిద్ధమవుతామని ఆయన అన్నారు. ధర్నా అనంతరం ఏవో గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వర్రావు, బొబ్బిలి సత్యనారాయణ, ఎల్లారావు, బొత్స శ్రీను, డోకుమూరు సురేష్, బంగారు అప్పారావు, కన్నా, సురేష్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ ముందు కాకినాడ జిల్లా అంతా వచ్చి ధర్నా మాట్లాడమే చేశారు. దీనికి ప్రధాన కారణం దీర్ఘకాలిక సమస్యలు. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండేటప్పుడు దగ్గర నుంచి 10 ఏళ్ళుగా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అవకాశం ఉన్న కార్మికుల సమస్యలు మేము 25,000 కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర చట్టం కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని పర్మనెంట్ కార్మికులు ఏ పని అయితే చేస్తున్నారో అదే పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అవకాశ కార్మికులకి అదే వేతనాలు ఇవ్వాలని, దాన్ని పర్మనెంట్ చేయాలని మేము గత 10 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ని రద్దు చేస్తామని, బడా వ్యక్తులకు, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిపిస్తామని చెప్పేసి చెప్పడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కమిషనర్కి వినతి పత్రాలు కానీ, ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు, అలాగే కమిషనరేట్ వద్ద ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఆప్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల పనులు అప్పగింత, అలాగే జీతాలు చెల్లింపు, మున్సిపల్ శాఖకే బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రైవేటు వ్యక్తులకు, బడా వ్యక్తులకు, వారి ఏజెన్సీలకు దీన్ని తాకట్టు పెట్టవద్దు, ఇది వాళ్ళకి అప్పగిపించదని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయాలని, ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు డిఏలు, ఎన్కాస్మెంట్లు, బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే జనాభా పెరుగుతూ ఉంది, జనాభా ప్రాతిపదికన సిబ్బందిని పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 62 ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకి 62 సంవత్సరాల వయసు పరిమితి ఏ విధంగా పెంచారో ఆప్కాస్ కార్మికులు కూడా 62 సంవత్సరాల వయసు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రంగారాయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసుకున్న 2019 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పాల్గొని ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెమోంటోలు మరియు మెడల్స్ ప్రదానం చేశారు. ఆద్యాంతం ఆనందకర వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో గిరిజన తెగకు చెందిన 2 కవల విద్యార్థినులు ముర్లా సౌజన్య, ముర్లా శరణ్య ఒకే వేదికపై ఎంబీబీఎస్ డాక్టరేట్ పట్టాలు తీసుకోవడం విశేషం. ప్రాథమిక విద్య నుంచి ఎంబీబీఎస్ వరకు ఈ 25 సంవత్సరాలు ఒకే విధమైన ప్రతిభతో ముందుకు సాగడం పట్ల వారి తండ్రి కాకినాడ ఆర్టీఓ కార్యాలయ పరిపాలనా అధికారి ముర్లా రాము, తల్లి సత్య మరియు బంధువుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వైద్య వృత్తి గౌరవాన్ని నిలబెట్టే విధంగా తమ సేవలు అందించాలని అన్నారు. ఎంబీబీఎస్తోనే కాకుండా పీజీ మరియు సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసి మరింత ఉన్నతి సాధించాలని ఆకాంక్షించారు. తమ బిడ్డలను డాక్టర్లుగా తీర్చిదిద్దిన వైద్య కళాశాల ప్రొఫెసర్లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు రంగరాయ మెడికల్ కళాశాలలో 62వ గ్రాడ్యుయేషన్ సెరమనీ సెలబ్రేట్ చేస్తున్నాము. 2019 బ్యాచ్ స్టూడెంట్స్ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందుతున్నారు. ఇందు మూలంగా మనం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ 5 years చదివారు. దీని తర్వాత కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సామాజిక సేవ చేయాలని, వాళ్ళ సేవల వలన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి కాలేజీకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఘనంగా 2019 MBBS బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు బహుకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ DSVL నరసింహం. ఒకే వేదికపై డాక్టర్ పట్టాలు స్వీకరించి ప్రశంసలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిరిజన కవల విద్యార్థినులు ముర్లా సౌజన్య, ముర్లా శరణ్య. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఆప్కోస్ను రద్దు చేస్తే తమను మున్సిపల్ శాఖకు అప్పగించాలని డిమాండ్. కాకినాడలో అగ్ని ప్రమాద బాధితులకు టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ. బాధిత కుటుంబాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఆదుకుంటామని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.